మంచంలో పడుకొని కాళ్ల నొప్పులతో బాధపడుతున్న సుగుణ దగ్గరికి తన భర్త వెంకట్రావు వచ్చాడు. కాళ్ళిప్పుడెలా ఉన్నాయి సుగుణా? కాళ్ల నొప్పులు తగ్గడానికి జెండు బాం పెట్టి రాశారా, లేదంటే మెడికల్ షాప్కెళ్ళి టాబ్లెట్స్ తీసుకొచ్చి వేశారా? ఏం చేయకుండా వచ్చి ఇప్పుడెలా ఉన్నాయి సుగుణా అని వెటకారంగా అడుగుతున్నారు కదా. అయ్యో సుగుణా, నేనేం వెటకారంగా అడగలేదు, మామూలుగానే అడిగాను. తమరి మాట ఎలా ఉంటుందో నాకు తెలీదా చెప్పండి. సుగుణా, ఈ నొప్పులను నువ్వు భరించలేకపోతున్నావు. నీ బాధని నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఒప్పుకుంటే నాటు వైద్యం చేస్తాను. తమరికి తమరు చేసే నాటు వైద్యానికి ఒక దండం. నాకు బ్రతకాలనుంది. అయితే ఓర్చుకో సుగుణా. కోడలు డాక్టర్ సుకన్యని తీసుకురావడానికి వెళ్ళింది. వామ్మో, ఈ కాళ్ల నొప్పులు భరించటం నా వల్ల అయ్యేలా లేదు. ఈ నొప్పులు తట్టుకోలేక నేను చనిపోయేలాగున్నాను. నిజమా సుగుణా? నీ చివరి కోరిక ఏంటో చెప్పు, అది తీరుస్తాను. అప్పుడే నీ ఆత్మ గాల్లో తిరగకుండా పరలోకంలో కలిసిపోతుంది. నాకు తెలుసండి, నేనెప్పుడు పోతానా అని ఎదురు చూస్తున్నారని. కానీ నేనంత ఈజీగా మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి పోను. నన్ను పంపించి మీరు సంతోషంగా ఉండాలనుకుంటున్నారేమో. నేనెక్కడికెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టను అని సుగుణ అంటుండగా వాళ్ల కొడుకు వినయ్ వచ్చాడు. ఎందుకు నాన్న అమ్మని ఇంకా బాధ పెడతావు? అసలే అమ్మ కాళ్ల నొప్పులతో చాలా బాధపడుతుంది. నడవలేకపోతున్నట్టుగా ఎంతో బాధపడుతుంది. బాబు వినయ్, కోడలికి ఫోన్ చేసి డాక్టర్ని తీసుకుని ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకో. ఈ నొప్పులు భరించటం నా వల్ల ఎలా లేదురా. తెలుసుకో బాబు, తొందరగా తెలుసుకో. నీ అమ్మ ఇంతలా కాళ్ల నొప్పులతో బాధపడటం నేను చూడలేకపోతున్నాను. కోడలొస్తుందా లేదంటే మనల్ని క్లినిక్కి రమ్మని చెప్తుందా? తెలుసుకో బాబు. నేను మీ అమ్మని ఎత్తుకుని ఎంత దూరమైనా వస్తాను. ఓరి నాయనో, నేనీ మాటలు వినలేకపోతున్నాను. బాబు వినయ్, కోడలికి ఫోన్ చేసి తొందరగా తెలుసుకో బాబు. నా కాళ్ల నొప్పుల కంటే మీ నాన్న మాటలు మరింత నొప్పి పెడుతున్నాయి. ఇప్పుడే తెలుసుకుంటానమ్మా అని వినయ్ ఫోన్ చేస్తుండగా కోడలు ఆమని డాక్టర్ సుకన్యని తీసుకుని ఇంటికొచ్చింది. సుగుణ భర్త వెంకట్రావు, కొడుకు వినయ్ నిలబడి చూస్తుంటారు. ఏవండి, ఆ స్టూల్ తీసుకురండి ఇప్పుడే తెస్తానామని అని వినయ్ స్టూల్ తీసుకొచ్చి వేశాడు. డాక్టర్ సుకన్య కూర్చుంటుంది. అత్తయ్యా, డాక్టర్ సుకన్య మేడం వచ్చింది, లేచి కూర్చోండి. నా వల్ల కాదు కోడలా, నేనీ కాళ్ల నొప్పులతో లేచి కూర్చోలేను. పడుకొని ఉంటాను. డాక్టర్ మేడం, నొప్పులు తగ్గిపోవడానికి తొందరగా మందులివ్వండి. సరే సరే సుగుణ గారు, మీరలా పడుకుని ఉండండి. నేను చెక్ చేసి మందులిస్తాను. 2 రోజుల్లోనే కాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. జింకలా పరిగెడతారు. ఆ పుణ్యం కట్టుకో డాక్టర్ తల్లి. వచ్చే జన్మలో నీ కూతురుగా పుట్టి మీరు నన్ను తీర్చుకుంటాను. కాసేపు మాట్లాడకుండా పడుకోండి. 2 ఇంజెక్షన్స్ ఇస్తాను. కాళ్ల నొప్పులతో పాటు అన్ని నొప్పులు పోతాయి అని చెప్పి డాక్టర్ సుకన్య ఇంజెక్షన్ పట్టుకుంది. కోడలు ఆమెని, అత్తయ్యా, మీరు మాట్లాడకుండా పడుకోండి. డాక్టర్ సుకన్య మేడం ఇంజెక్షన్ చేస్తుంది. మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. అయినా కాళ్ళు ఇంత నొప్పులొచ్చేలా అంత పని ఏం చేశారు సుగుణ గారు? మేడం, మా అత్తయ్య తోపుడు బండి మీద కూరగాయలు పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్ముతూ ఉంటుంది. ఒక దగ్గర పెట్టుకుని అమ్మొచ్చు కదా అత్తయ్య అని ఎంత చెప్పినా వినదు మేడం. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏదేమైనా ఆమని, సుగుణ గారికి వయసు మీద పడుతుంది. కాళ్ల నొప్పులతో ఇంతలా బాధపడటం కూడా అంత మంచిది కాదు. తనకు రెస్ట్ చాలా అవసరం. నొప్పులు తగ్గడానికి నేను ఇంజెక్షన్స్ చేస్తాను. కానీ తనకి రెస్ట్ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీదుందని మర్చిపోవద్దామని. అలాగే డాక్టర్, ఇక నుండి మా అత్తయ్య ఇంటి దగ్గరే ఉంటుంది. పూర్తిగా రెస్ట్ తీసుకుంటుంది. నేనే కూరగాయలు అమ్మడానికి వెళ్తాను అని చెప్పగానే డాక్టర్ సుగుణ ఇంజెక్షన్స్ చేస్తుంది. వెంకట్రావు డబ్బులిస్తాడు. డాక్టర్ సుకన్య అక్కడి నుండి వెళ్లిపోతుంది. అత్తయ్య, రేపటి నుండి మీరింటి దగ్గరే ఉండండి. నేను కూరగాయలు అమ్ముకొస్తాను. కోడలా, తోపుడు బండి మీద కూరగాయలు పెట్టి ఊరంతా తిరుగుతూ అమ్మటం అంత తేలిక కాదు. ఎప్పటి నుండో చేస్తున్నా. నాకే ఇంతలా కాళ్ల నొప్పులొస్తున్నాయి. తట్టుకోలేకపోతున్నాను. నీకసలే అలవాటు లేదు. కాళ్ల నొప్పులు నువ్వు తట్టుకోలేవు. సుగుణా, మన కోడలు తెలివిగలది. నీలాగా ఊరంతా తిరుగుతూ తోపుడు బండి మీద కూరగాయలు అమ్మదు. తెలివిగా అమ్ముతుంది, ఎక్కువగా అమ్ముతుంది.
కోడలా, ఇది పోటీ ప్రపంచం. మనమెప్పుడూ ఒక అడుగు ముందుండాలి. మనం ఒక దగ్గర కూర్చుని కూరగాయలు అమ్మితే ఎవ్వరూ కొనరు. వేరే వాళ్ళు మనకంటే ముందు వాళ్ళ ఇంటి దగ్గరికెళ్ళి వాళ్ళకి కావలసిన కూరగాయలు అమ్ముతుంటారు. అప్పుడు మన దగ్గరికొచ్చి కొనేవాళ్ళెవరు కోడలా? మీరు చెప్పేది కూడా నిజమే అత్తయ్యా. మీరు కూరగాయల గురించి మర్చిపోండి, రెస్ట్ తీసుకోండి. నేను కూరగాయల అమ్మకం గురించి ఆలోచిస్తాను అని చెప్తుండగా అత్త సుగుణ నిద్రలోకి జారుకుంది. కోడలా, నేనలా బస్టాండ్ వరకు వెళ్ళొస్తాను. సరే మావయ్య, జాగ్రత్తగా వెళ్ళిరండి అని ఆమెని చెప్పగానే వెంకట్రావు ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. కోడలు ఆమెని తెలివిగా కూరగాయలు ఎలా అమ్మాలా అని ఆలోచిస్తుంది. ఎంత ఆలోచన చేసినా ఆమెనికి కొత్త ఐడియా రావటం లేదు. 2 రోజులు అలా గడిచాయి. సుగుణ నెమ్మదిగా కాళ్ల నొప్పుల నుండి కోలుకుంటూ చెక్క కుర్చీలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంది. ఇప్పుడెలా ఉంది సుగుణ? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. మీరు టిఫిన్ చెయ్యరా? చేశాను సుగుణ, నువ్వు చెయ్యి, చేసి మందులు వేసుకో. కోడలు ఆమెని ఏం చేస్తుందండి? తెలివిగా కూరగాయలు ఎలా అమ్మాలో వచ్చిన ఆలోచనని ఆచరణలో పెడుతుంది. అబ్బో, అంత గొప్ప ఆలోచనేంటో. అయినా కూరగాయలు ఒక దగ్గర పెట్టుకుని అమ్మినా బోర్డు పెట్టుకుని అమ్మాలి, లేదంటే ఊరంతా తిరుగుతూ అమ్మాలి. ఆమెని ఎలాగూ ఊరంతా తిరిగి కూరగాయలు అమ్మలేదు కాబట్టి ఒక దగ్గర కూరగాయల కొట్టు పెట్టుకుంటుంది. ఆ కొట్టు దగ్గర ఇచ్చట అన్ని రకాల కూరగాయలు అమ్మబడును అని బోర్డు పెట్టుకుంటుంది. అంతేగా? ఎంతన్నది నాకు తెలీదు సుగుణ. కాకపోతే కాసేపటి తరువాత కోడలు మనల్ని పిలుస్తుంది. అప్పుడు మనం బయటికి వెళ్ళి చూద్దాం. కోడలికి ఎలాంటి ఐడియా వచ్చింది, దాన్ని ఎలా ఆచరణలో పెట్టిందో తెలుస్తుంది అని వెంకట్రావు చెప్తుండగా పెరట్లో అన్ని రకాల కూరగాయలతో గొడుగు తయారు చేసిన కోడలు ఆమెని సంతోషిస్తూ, అత్తయ్యా, మావయ్య, పెరట్లోకి రండి. మనది కూరగాయల కొట్టని తెలియడానికి నేనొకటి తయారు చేశాను. మీరది చూస్తే నన్ను మెచ్చుకోకుండా ఉండలేరు అని అంటున్న ఆమెని మాటలు విని, పద సుగుణ, కోడలు పిలుస్తుంది అని చెప్పి టిఫిన్ పూర్తి చేసిన సుగుణని తీసుకుని పెరట్లోకొచ్చాడు వెంకట్రావు. అక్కడ వాళ్లకు కూరగాయల గొడుగు పట్టుకుని కోడలు ఆమెని కనిపిస్తుంది. సుగుణ, వెంకట్రావు ఇద్దరూ ఆశ్చర్యంగా, అద్భుతంగా కూరగాయల గొడుగును చూస్తారు. అత్తయ్య, ఎలా ఉంది నా కూరగాయల గొడుగు? నిజం చెప్పాలంటే సూపర్గా ఉంది కోడలా. నీకొచ్చిన ఆలోచన బాగుంది. నువ్వు తయారు చేసిన నైపుణ్యం ఇంకా బాగుంది. కానీ కోడలా, ఇలా కూరగాయలతో గొడుగుని తయారు చేయటం వల్ల మనకొచ్చే లాభమేమిటి? అత్తయ్య, కూరగాయలమ్మటంలో ఈ కూరగాయల గొడుగు మనకు సాయం చేస్తుంది. ఇంతకు ముందు మనం ఒక చోట బండి పెట్టుకుని కూరగాయలమ్మేవాళ్లం, లేదంటే గట్టిగా కూరగాయలు అని అరిచేవాళ్లం. ఇప్పుడు మనం ఆ రెండూ చెయ్యొద్దు. ఒక దగ్గర కూరగాయల కొట్టు పెట్టుకుని రోడ్డు మీద వెళ్తున్న వాళ్లకి కనిపించేలా ఈ కూరగాయల గొడుగు పెడదాం. అప్పుడు చాలా మంది చూస్తారు. ఇదేదో బావుందని చాలా మంది మన దగ్గరికొచ్చి కూరగాయలు తీసుకుంటారు. కోడలా, నువ్వు చెప్తుంటే బాగానే ఉంది. కానీ ఇలా కూరగాయలతో గొడుగు తయారు చేసి పెట్టటం వల్ల కూరగాయలు కొనుక్కుంటారని ఎలా అనుకుందాం? సుగుణ, కోడలు ప్రయత్నం చేస్తానని చెప్తుంది కదా, చెయ్యనివ్వు. సరే కోడలా, నువ్వెళ్ళి నీ ప్రయత్నం మొదలెట్టు అని చెప్పగానే కోడలు ఆమెని సంతోషిస్తుంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూరగాయల గొడుగుని, కూరగాయల్ని తోపుడు బండి మీద పెట్టుకుని ఇంటి నుండి బయలుదేరుతుంది. నలుగురు తిరిగే చోట కూరగాయల గొడుగు పట్టుకుని ఉంటుంది. ఆ దారిన వెళ్తున్న వాళ్ళు కూరగాయల గొడుగుని చూసి అక్కడ కూరగాయలమ్ముతున్నది అర్థం చేసుకుంటూ తమకి కావలసిన కూరగాయల్ని తీసుకెళ్తారు. కూరగాయల గొడుగు కమలకి నచ్చింది. ఇలా చూడమ్మా, నా పేరు ఆమని అండి. చెప్పండి, నీకేం కావాలి? ఈ వెజిటబుల్ అంబ్రెల్లా కావాలి. ఎంతకిస్తావు? సారీ అండి, ఇది అమ్మేది కాదు. ఇక్కడ కూరగాయలు అమ్మబడునని చెప్పడానికి ఇలా కూరగాయలతో నేను గొడుగు తయారు చేశాను, అంతే తప్ప అమ్మడానికి కాదు. వారే వామని, నీ ఐడియా సూపర్. చాలా చాలా బాగుంది. దాదాపుగా అన్ని రకాల కూరగాయల్ని వాడినట్టున్నావుగా? అవునండి, అన్ని రకాల కూరగాయలు వాడాను గుడ్ అని మెచ్చుకొని తనకి కావలసిన కూరగాయలు తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఆమెని మొదలెట్టిన కూరగాయల వ్యాపారం చాలా చక్కగా సాగుతూ కుటుంబ పోషణకి సరిపడా డబ్బులు సంపాదించి పెడుతుంది.
అత్త సుగుణ మెచ్చుకుంటుంది.